ఇల్లు దొరికిందని చెప్పి ఖాళీ చేయించావు. నిన్ను నమ్మినందుకు నిలువ నీడ లేకుండా రోడ్డు మీద పడాల్సి వచ్చింది. ఏటన్నా ఇది? వరదలు వచ్చి నిర్వాసితులన్నట్టు ఇలా రోడ్డు మీద పడేశావు. బీటీ అక్క మిమ్మల్ని ఎందుకు కొట్టేదో నాకు ఇప్పుడు అర్థమైంది. ఆపండ్రా, నేనేదో ఒక ఇల్లు ఇప్పుడు సెట్ చేస్తానుగా. వద్దులే అన్నాయి, నిన్ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని సప్త సముద్రాలు ఈదినట్టే. పారాచూట్ లేకుండా ప్లేన్ లో నుండి దూకినట్టే. చూసావారా, నీ గురించి నీకంటే మా అందరికే బాగా తెలుసు. అంతేరా, సింహం కదలలేకపోతే చలిచేమని కూడా కుట్టి ఏడిపిస్తాయి. నువ్వు సింహం అంటే కుక్కలని చాలా గర్వంగా ఫీల్ అవుతాయన్నాయి. అదెలారా? మరి కుక్కని సింహం అంటే ఆ మాత్రం ఫీల్ అవ్వేటి? ఇక ఆపండి, ఇప్పుడు ఏడ్ చేయాలో ఆలోచించండి. నాపై పడిన ఈ మచ్చ నేనే కడిగేసుకుంటాను. ఓలమ్మాయి, నా పంచ మీద కూడా మచ్చలు ఉన్నాయి, కొంచెం పిండేవా మరకలు పోతాయి. అనండ్రా అనండి, ఒక్క గంటలో ఇల్లు సెట్ చేసి నన్ను నేను నిరూపించుకుంటా. డ్రైవర్ స్టార్ట్ చేయి. స్టాప్. దిగ. ఏం కావాలి? ఇల్లు రెంట్కి ఇస్తారా? రీసెంట్ గానే వేరే వాళ్ళకి ఇచ్చాం. మేము వాళ్ళకంటే డీసెంట్ గా ఉంటామండి, మాకు ఇస్తారా? వాళ్ళకంటే రెంట్ ఎక్కువ ఇస్తారా? ఎంత ఇమ్మంటారు? వాళ్ళు 25 అన్నారు, మీరెంత అంటారు? 30 అంటాం. అయితే 2 నెలల అడ్వాన్స్ 60,000 ఇచ్చేయండి. అంటే నెలకి రెంట్ 30,000? ఏ మీరు సంవత్సరానికి అనుకున్నారా? ఇక్కడ అంత ఇచ్చే బదులు జూబ్లీ హిల్స్ మెయిన్ రోడ్ లోనే మంచి ఇల్లు దొరుకుతుంది. అయితే వెళ్ళి అక్కడే తీసుకో. ఏమైందిరా? వాడు రెంట్ ఎక్కువ చెప్తున్నాడు రా. ఎక్కండి, వేరే ఇల్లు చూసుకుందాం. రా. రైట్ రైట్. పితాని గారు, ఆపో! ఏటన్నా ఒంటికి గాని రెంట్కి గాని వచ్చినదా? కాదు, ఆ ఇంటికి టూలెట్ బోర్డు ఉంది. పద, నేను వస్తాను. సార్, టూలెట్ బోర్డు ఉంది కదా, రెంట్కి ఇస్తారా? ఇల్లు రెంట్కి ఇవ్వాలంటే ఓటర్ ఐడి కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ స్టేట్మెంట్, 5 నెలల చెక్కు పట్టుకురండి. మేము హౌస్ లోన్ కోసం రాలేదు, హౌస్ రెంట్ కోసం వచ్చాం. సీఎం కేసీఆర్ గారు చెప్పారండి, ఇవన్నీ తీసుకున్నాకే ఇల్లు ఇవ్వమని. వద్దురా, వాడెవడో రూల్స్ రామానుజంలో ఉన్నాడు. వచ్చి ఏం బాబు, ఇల్లు తీసుకోరా? వద్దండి, మీలాంటి వాళ్ళే మాలాంటి జెన్యూన్ పర్సన్స్ కి ఇవ్వకుండా టెర్రరిస్టులకి ఇల్లు ఇచ్చేది. కాదురా. సార్, డీజిల్కి డబ్బులు ఇవ్వండి. ఒక్క నిమిషం. రే, డబ్బులు ఇవ్వరా? వందిచ్చావేంటి? నీకు డైలీ అంతే కదరా ఇచ్చేది. నా డైలీ డబ్బుల గురించి కాదు, డీజిల్ కోసం ఇవ్వు. ఎంత? ఓ 5,000 ఇవ్వు. అంతెందుకు? హైదరాబాద్ నుండి మా శ్రీకాకుళం మేము తీసుకుపోతున్నావేటి? కాదు, ఒకేసారి డీజిల్ కొట్టిస్తే మనం తిరిగినంతసేపు ఆ డ్రైవర్ గారిని నష్టపెట్టకుండా ఉంటాడు. రండి రండి, అందరూ దిగండి. మేమెందుకు, మీరు వెళ్ళి కనుక్కొని రండి. కాదు, అందరం వెళ్తేనే మనది మంచి ఉమ్మడి కుటుంబం అని ఇచ్చేస్తారు. అవును, రండి రండి, రారా. పదండి. సార్, సార్. ఎస్, చెప్పండి. మీ ఇల్లు ఖాళీగా ఉంది కదా, తీసుకుందామని వచ్చాం. తీసుకుందామని మీరు డిసైడ్ అయిపోయారా? నేను ఇవ్వక్కర్లేదా? అదే అంకుల్, మీరు ఎత్తే తీసుకుంటాం. చూడండి, మా ఇల్లు ఫ్యామిలీలకే ఇస్తాం. మేము ఫ్యామిలీ పర్సన్సేనండి. ఈమె నా భార్య, వీడు నా బామర్ది. ఈడు నా భర్త, ఈడు నా తమ్ముడు. ఏం మా అక్కయ్య మా బావ? ఒక్కరు చెప్తే అర్థమవుతుంది, ముగ్గురు చెప్పడం ఏంటి చాదస్తం కాకపోతే? నేను పితాని.
నేను నాగవల్లిని. పేర్లు సరే, మీ రిలేషన్ ఏంటి? అంటే తనే నేనే మీ ఇద్దరికి పెళ్లి కాలేదా? ఆ, అయిందండి. అయితే తను నీ భార్యని, నువ్వు తన భర్తని చెప్పడానికే? ఆ, ఇంకా అంత దాకా రాలేదులేండి. కాస్త అర్థమయ్యేలా చెప్పండి అయ్యా. అంటే వీళ్ళిద్దరికి కలిసి పెళ్ళి కానీ అవ్వలేదండి. కలిసే ఉంటారండి. ఆ, ఇదేం రిలేషన్ అయ్యా? ఆ, ఒప్పందం లాంటిది. ఇలాంటి రిలేషన్ ఇంకేదో అంటారే. వాళ్ళ అంకులు నాకు తెలుసు, మన సినిమాలు చేస్తారు చూడండి, సవజీవనం. అలాంటిదేం లేదండి. మరి ఏ సంబంధం లేకుండా ఎలా ఉంటారు? అందరిలాగే ఉంటారు. అమ్మో, ఇలాంటి వాళ్ళు ఉంటే మా ఇంటితో పాటు కాలనీ మొత్తం నాశనం చేస్తారు. మీకేమనుకో. సార్ పదండి. ఏంట్రా అలా కన్ఫ్యూజన్ గా ఆన్సర్ ఇస్తావు? ఏం చెప్పాలో అర్థం కాలేదా? నువ్వు కూడా ఇటు నాగవల్లి. అంటే నేను బీటీ యొక్క బతికుండగా ఆయన చేత అవ్వలేను కదా. అవ్వలేకపోయినా ఏదో ఒకటి చెప్పి కవర్ చేయకపోయావా? సరే, ఈసారి ఈ తాళి ఈయన కట్టారని చెప్తాలే. తప్పు తప్పు నాగవల్లి. మనిషి మీద అబద్ధం ఆడొచ్చు కానీ తాళి మీద అబద్ధం ఆడకూడదు. అసలు వాళ్ళ వదిన సూచించకపోతే చెప్పాల్సిన పనే ఉండదు కదా. ఆ, అవును నాగవల్లి, నువ్వు పాతింట్లోకి మధ్యలో వచ్చినట్టే మీ కొత్తింట్లోకి వెళ్ళాక వద్దు గాని. సరే సరే పదండి, వేరే ఇల్లు చూద్దాం. ఎవరు మీరు? గుడి కట్టడానికి చందాలు అడగడానికి వచ్చారా? ఆ, లేదండి, గుడి లాంటి మీ ఇంట్లో అద్దెకుండడానికి. ఓహో అలాగా. ఎంతమంది ఉంటారు? 5 లేక 6. ఎంతమంది ఉంటారో నీకే క్లారిటీ లేదా? ఐదుగురే అండి. ఎవరెవరు? భార్య భర్తలమైన మేమిద్దరం. బ్యాచులర్స్ అని మేమిద్దరం. బ్యాచిలర్సా? అయితే మీకు ఇల్లివను. అంటే మేమందరం ఒకే కుటుంబం అండి. నో, నా ఇల్లు ఓన్లీ ఫర్ ఫుల్ ఫ్యామిలీస్. సగం మంది బ్యాచిలర్స్ ఉన్నా ఇవ్వను. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారండి? నేను, నా భార్య, నా కూతురు. మీ కూతురు కూడా బ్యాచిలర్ కదా, దాన్ని బయట పంపించే. నా ఇంటికి వచ్చి నా మీదే సెటైర్లు వేస్తారా? అసలు మీకు ఇల్లే ఇవ్వను. రే, బ్యాచులర్స్ అని రాశారంటే ఎలా ఉన్నా పట్టింపు ఉండదేమోరా. ఇల్లు కూడా బాగానే ఉందన్నాయి. వెళ్ళి అడుగుదాం. లేడీస్ హ్యాండ్ లక్కీ హ్యాండ్. నానే గేట్ కొడతా. ఆ, ఎవరు మీరు? మీ ఇల్లు రెంట్ కావాలండి. ఆ, ఎవరెవరు ఉంటారు? మేమందరం ఉంటాం. ఈమె కూడా ఉంటుందా? భర్త ఎక్కడుంటే భార్య అక్కడే కదా ఉండేది. మీరు ఫ్యామిలీనా? అవునండి, మా సీతమ్మ వాకిట్లో సిరిమల్ శెట్టి సినిమాలో మహేష్ బాబు కంటే ఉన్నతమైన ఫ్యామిలీ. సారీ, మీకు ఇల్లే ఉంది. ఎందుకు అంకులు? బయట బోర్డు ఏమైనా ఉంది? బ్యాచులర్స్ కి ఇవ్వబడును అని ఉంది. బ్యాచిలర్స్ మాత్రమే ఇవ్వబడును. అఫ్ కోర్స్ వాళ్ళకే ఇవ్వగలింది, ఫ్యామిలీకి అయితే ఈజీగా ఇవ్వచ్చని వచ్చామండి. నో, ఓన్లీ ఫర్ బ్యాచిలర్స్. ఏమైంది? ఫ్యామిలీకి వెళ్ళినా దొరకలేదు. బ్యాచులర్స్ గా వెళ్ళినా రాలేదు. సగం బ్యాచులర్స్ గా సగం ఫ్యామిలీగా వెళ్ళినా ఇవ్వలేదు. ఆఖరికి ఏ సంబంధం లేదు, నువ్వు వచ్చినా ఇవ్వలేదు. ఏంటి డ్రైవర్ మనం ఆపమనుకుండానే ఆపేశాడు? డ్రైవర్ రెస్ట్ తీసుకున్నాడేమో. కాదు, సిరాకేసి బండి ఆపుంటాడు. బండి ట్రబుల్ ఇచ్చుంటుంది. పాపం ఆకలేసి ఉంటుందేమో. ఆకలేసింది కరెక్టే గానీ నాకు కాదు, నా బండికి డబ్బులే ఉండే. ఏమయ్యా పొద్దునేగా ఫుల్ ట్యాంక్ కొట్టించింది? ఈ బండి మీ బైక్ లాగా 50-60 మైలేజ్ ఇవ్వదు. కనీసం 20-30 ఇస్తుందిగా. అంత లేదు, 5-6 ఇస్తే ఎక్కువ. ఏమయ్యా, నీ బండి పచ్చి తాగుబోతులో ఉన్నదే. బాబు, క్లచ్లు, గేర్లు, బ్రేక్లు ఎక్కువ వేయకుండా కొంచెం మైలేజ్ వచ్చేలా తోలమ్మా. అలా తోలితే యాక్సిడెంట్ అయ్యి అందరం నరకానికే వెళ్తాం. ఇదిగో 1000 రూపాయలు, దీన్ని కొట్టించి చాలు. సరే. అరే, వెయ్యికి పోటంతా బండి ఎలా తిరుగుతుందిరా? నీ చచ్చుపురితో పెట్టుకుంటే మనం ఇల్లు లేకుండా అనాథల్లా ఫుట్పాత్ల్లో బస్ స్టాపుల్లో బతికేయాల్సిందే. అరే, పొద్దున్న తిట్టారంటే ఒక మీనింగ్ ఉంది. ఇప్పుడెందుకు తిడుతున్నావురా? మరి మైలేజ్ రాని DCM లో తిరిగే కంటే మంచి మైలేజ్ ఇచ్చే మన బైక్ మీద తిరుగుదాం. మీరు ఈ సామాన్లు కాపలాగా ఉండండి. బండికి డ్రైవర్ కాపలా కాస్తాడు కదా. అయితే మీరు సామాను కాపలా గాయండి, మేము వెళ్ళి ఇల్లు వెతుకొస్తాం. పదరా పిత. ఓ, సూర్యుడు కనిపించట్లేదు, రాత్రి పగలో తేడా తెలియట్లేదు.
తెలియకుండా ఎన్ని సంవత్సరాలు తపస్సులో మునిగిపోయాను. ఆకలేస్తుందబ్బా. ఇక్కడ నచ్చే విషయం ఇది ఒక్కటే, ఎన్ని షిమ్లా యాపిల్స్ అయినా కోసుకొని తినచ్చు. స్వామీజీ, మీరు నేను తపస్సులో కూర్చోక ముందు నుంచి ఇక్కడ తిరుగుతున్నారు కదా, మరి నేను ఎన్ని సంవత్సరాలు తపస్సులో ఉండిపోయానో మీరు చెప్పగలరా? సంవత్సరాలన్నీ పిండా కూడా. అదేంటి స్వామి అలా అన్నారు? లేకపోతే ఓ పావుగంట కళ్ళు ముచ్చుకుని లేచావు, అది నీకు సంవత్సరాల తరబడి చేసినట్టు అనిపిస్తోందా? లేదు, మీరు మరి పావుగంట తపస్సు చేశానంటే నేను నమ్మను. తల్లి, ఆ పావుగంట కూడా నువ్వు తపస్సు చేయలేదు, గురక పెట్టి నిద్రపోయావు. నో, మీరు తొండి చేస్తున్నారు. నువ్వు అతి చేస్తున్నావు. నువ్వు ఇన్ని సంవత్సరాల తరబడి తపస్సు చేసినట్టయితే ఈ పాటికి నేను ముసలోడిని అయిపోయి నా జుట్టు అంతా ఫుల్గా తెల్లబడి ఉండాలిగా. రంగు వేసుకుని ఉండొచ్చు కదా. పోనీ నీ జుట్టైనా తెల్లబడి ఉండాలిగా. ఎవరైనా వచ్చి నీ జుట్టుకి నల్ల రంగు వేసి వెళ్ళిపోయారా? సరే స్వామి, మీ మాట నమ్ముతున్నాను, కానీ నేను ఆ పావుగంటైనా నిజంగా తపస్సు చేశాను. అది నీకెలా తెలుసు? నేను ఇంటి నుంచి బయటికి రావడానికి ఎవరైతే కారణభూతులో వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టు ఫీలింగ్ నా కళ్ళ కనిపించింది. నువ్వు మనసులో కోరుకున్నది నిద్రపోయాక కలగా వచ్చినట్టుంది. అదేం కాదని నేను ప్రూవ్ చేస్తా. ఇంటికి వెళ్ళి చూసొస్తావా? కాదు, మీరు ఫోన్ ఇస్తే కనుక్కుని ఇప్పుడే మీకు నా తపో శక్తిని ప్రూవ్ చేస్తా. అవును, ఇక్కడ టూరిస్టుల దగ్గర తప్ప సన్యాసుల దగ్గర ఫోన్లు ఉండకూడదు. నీలాంటి జూనియర్ సన్యాసుల దగ్గర ఉండకూడదు. నాలాగా సీనియారిటీ వచ్చిన తర్వాత ఎలిజిబిలిటీ వస్తుందిలే, అది కూడా గురువులతో మాట్లాడడానికి మాత్రమే. ఈసారికి నేను మా ఇంటికి చేసుకుంటాను, ఓకే? రే, బండి పక్కనాపు. దేనికిరా? ఫోన్ వచ్చిందిరా. బండి ఎందుకు ఆపడం? మాట్లాడు. ఫోన్ మాట్లాడుతూ బండి నడపడం నేరం కదరా. రే, అది బండి నడిపేవాడికి వర్తించే నేరం రా, వెనక కూర్చున్నవాడికి కాదు. సర్లే గాని ఒక్క నిమిషం ఆగు. ఇదేదో పరాయి రాష్ట్రం నెంబరు, నీకేమైనా తెలిసేమో చూడు. ఇంతసేపు రింగ్ అవుతున్నా ఎత్తట్లేదంటే రిస్క్ లో ఉన్నట్టేగా. బాత్రూమ్ లో కూడా ఉండుండొచ్చు కదా. ఇదేదో నార్త్ ఇండియా నంబర్ లో ఉందిరా. అంటే నాకేదో సుప్రీంకోర్టు కేసు వచ్చేసి ఉంటుందిరా. నా పంట పండిందిరా. పెద్ద కేసు అయితే ఫీజు కూడా పెద్ద మొత్తంలో తీసుకుని మనం పెద్దింట్లోకి మారిపోదాం. ఫోన్ ఎత్తకుండా పెద్ద కలలు కంటూ కూర్చుంటే ఇలాగే చిన్నబుచ్చుకోవాల్సి ఉంటుందిరా. ఏమనుకోవచ్చు స్వామి, ఇంకోసారి ట్రై చేస్తానే. అయితే చిన్నబుచ్చుకోవడం ఎందుకురా? రివర్స్ లో మనమే కాల్ చేస్తే అవతల వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి మనకే కేసు ఇస్తారు. ఏమైందిరా, ఫోన్ ఎత్తట్లేదా? బిజీ అని వస్తుందిరా. గోవిందా, నువ్వు ఎత్తలేదని ఇంకో లాయర్ కి ఫోన్ చేసి నువ్వు అనుకున్న పెద్ద కేసుని అటు డైవర్ట్ చేస్తూ ఉండుంటారు. ఇంత మంచి అవకాశాన్ని నేను మిస్ చేసుకోను. చూసారా, మా పీతాయ్ రివర్స్ లో కాల్ చేస్తున్నాడు. మీ అదృష్టం స్వామి, మీ ఫోన్ బిల్ సేవ్ అయింది. రోమింగ్ లో ఇన్కమింగ్ కాల్ కూడా బిల్లు పడుతుంది తల్లి. 2 minutes మాట్లాడి ఇచ్చేస్తానే. 2 minutes. హలో హలో, सॉरी जी, इंदाक నేను బైక్ డ్రైవింగ్ करता हूँ, అందుకే तुम्हारा कॉल नई लिफ्टिंग करता है. ఎందుకంత కూనీ కోరి హిందీ మాట్లాడడం? ఓ, మీ ఢిల్లీలో సెటిల్ అయిన తెలుగు వాళ్ళ? చెప్పండి, కేసు ఎంత చిన్నదైనా పెద్దదైనా సుప్రీంకోర్టు దాకా వచ్చి వాదిస్తాను. కేసేంటి? మీరు కేసు ఇవ్వడానికి కదా మేడం ఫోన్ చేసింది. అంటే ఇంకా కేసులు లేని ఏడుపు ఏడుస్తూ ఏ నంబర్ నుంచి కాల్ వచ్చినా కేసు కోసమే అనే భ్రమలో బతుకుతున్నావు పీత. ఈ గొంతు నన్నే మర్చిపోయిన వాడివి, నా గొంతు నేను గుర్తుంచుకుంటావులే. పీటీ నువ్వా? జరా నెంబర్ చూసి నార్త్ ఇండియా అన్నావు. హిమాలయాలు ఉండేది నార్త్ ఇండియాలోనేరా పిచ్చి పీత. ఏంటి హిమాలయాల నుంచి పీటీనా? అవునరా. ఏది టిబు? హాయ్ బీటీ, హౌ ఆర్ యు? చాలా హాయిగా ప్రశాంతంగా ఉన్నాను రాంబాబు. గుడ్, కీప్ ఇట్ అప్. నేను కూడా ఏదైనా షూటింగ్ పని మీద సిమ్లా వచ్చినప్పుడు కలుస్తాలే. అలాగే. వచ్చినప్పుడు అన్ని ఏరియాలు నువ్వే తిప్పి చూపించాలి. నేను ఇక్కడ టూరిస్ట్ గైడ్ ఉద్యోగం చేయట్లేదు రాంబాబు. మరి ఏం చేస్తున్నావు? తపస్సు చేస్తున్నాను. అదేమన్నా ఉద్యోగం చెప్పు, కడుపు నింపుకోవడానికి ఇంకేదైనా చేయాలి కదా. ఇక్కడ ఫ్రీగా బోల్డెడ్ యాపిల్స్ దొరుకుతాయి, అవి చాలు కడుపు నింపుకోవడానికి. అవునా, ఫ్రీ అంటున్నావు, మాకు రోజు యాపిల్ బాక్స్ పంపించు. ఇక్కడ ఫోన్ బిల్లు ఫ్రీ కాదు, అవతల ఫోన్ ఇచ్చిన వ్యక్తి వెయిట్ చేస్తున్నాడు. ఓకే, పితానికి ఇస్తా, యూ షాంటింగ్.
నన్ను వదిలేసి వెళ్ళిపోయిన దానికి నాతో మాట్లాంటా? అడగరా తెలుస్తుంది. అంత దూరం వెళ్ళిపోయినా నువ్వు మమ్మల్ని వదలవా? వదల బొమ్మాలి వదల. నా తపశక్తితో నువ్వు రిస్క్ లో పడేంత వరకు వదలను. అక్కడికి వెళ్ళి చేతబడులు లాంటివి నేర్చుకుని మాకు నరకం చూపించాలనుకుంటున్నావా? ఎస్, నేను ఇక్కడికి వచ్చిందే తపస్సు చేసి మీకు తుప్పులు వదిలించడానికి. అమ్మో, ఒరే రాంబాబు, మన ఇలా రోడ్డును పడ్డానికి వీటి హిమాలయాలో చేసిన తపస్సే కారణం అంటారా? కాకరకాయ ఏం కాదు, మూసుకొని ఫోన్ పెట్టేసి బండి ఎక్కు, వెళ్దాం. హలో హలో హలో, ఇదిగో చూడు, మేము నువ్వు అనుకున్నంత బ్యాడ్ పొజిషన్ లో ఏం లేవు. ఫోన్ పెట్టే. ఆగాగు. నేను అనుకున్నంత కాదంటే ఎంతో కొంత రిస్క్ లో ఉన్నట్టేగా. హలో 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 హలో, ఇక్కడ వినబడుతుంది. హలో, హిమాలయాల దగ్గర టవర్స్ వీక్ అనుకుంటా, లైన్ కట్ అయింది. ఏమీ కట్టవలే, ఎదవ యాక్టింగ్ చేసి ఫోన్ కట్ చేయకు. అమ్మో, ఫోన్ లో కూడా దెప్పుడు కార్యక్రమమే. హలో హలో, ఫోన్ కట్ చేశాడు పిరికి పీత. ఇంతకీ ఏం తేలింది? ఇండైరెక్ట్ గా నా పీత మాట్లాడిన మాటల్లో వాళ్ళేదో రోడ్డుని పడేంత రిస్క్ లోనే ఉన్నారు. అదంతా నీ తపస్సు ఫలమే అంటావు. ఖచ్చితంగా అంటాను. ఇంకొక ఫోన్ కాల్ లో మ్యాటర్ మొత్తం లాగేస్తాను. నా ఫోన్ కూడా లాగేస్తారు పిల్లి ఎక్కువ వస్తే. ప్లీజ్ స్వామి, ఒకే ఒక కాల్. కుదరదమ్మా. కావాలంటే మీకు ఒక యాపిల్ గిఫ్ట్ గా ఇస్తా. ఫ్రీగా దొరికేది నువ్వు ఇచ్చేదేంటి? పోనీ ఇందులో కార్డ్ నేను వేయిస్తా. అలా అయితే ఓకే. ఎలా బ్రతికినోలో ఎలా అయిపోయాం. ఇలా దేశ దిమ్మర్లో రోడ్డున పడ్డాం. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటావు? దీన్నే తలరాత అంటారు గంగా. ఎవరి తలరాత వల్ల అంటావు? ఎవరిదైనా కావచ్చు. కొన్ని నెలల ముందు దాకా బాగున్న రాత సడన్ గా ఎలాగ మారుతుంది? కొత్త పరిచయాల వల్ల కావచ్చు. మా కొత్తగా పరిచయమైంది నువ్వే కదా. బాగుంది సతీ. నా సొమ్ము వాడుకున్న మీకు నా వల్ల ఈ పరిస్థితి వచ్చిందా? అయ్యో చిచి, ఈడు ఉద్దేశం అది కాదులే నాగవల్లి. నువ్వు ఆగవే అక్కాయ్. ఆలోచించిన కొద్దీ నా అనుమానం బలపడుతున్నది. ఏట్రా అది? ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా బీటీ వదన ఉన్నన్నాళ్ళు మనకి రోడ్ల మీద పడే పరిస్థితి రాలేదు కదా. అడగకుండానే డబ్బులు ఇచ్చి నాగవల్లి రాగానే అను నా సొమ్ము తిని నా మీదే అవ్వండలే. చిచి, మీకు అసలు విశ్వాసమే లేదు. ఒక క్షణం కూడా నేను మీతో కలిసి ఉండదు. నీకు నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేటివేనట్రా. ఎల్లు ఎల్లి నాగవల్లికి సంధాయించి తీసుకురా. ఓ నాగవల్లి గంగ ఫోన్ ఎంతకీ కలవట్లేదేంటి? హలో హలో, ఎవరండి? లక్కు కిక్కు కాంపిటీషన్ లో మీకు ₹1,00,00,000 ప్రైజ్ మనీ వచ్చిందండి. నిజమా? హలో హలో, ఏమండి మాట్లాడరేంటండి? హలో గంగా గంగా, ఈ పిచ్చిదాన్ని ఊరికి ఆట పట్టిద్దాం చూస్తే ఆ టపా కట్టేసినట్టుంది. హలో గంగా, పక్కనోరు నీళ్లు కొట్టి లేపే వాళ్ళు కూడా లేరా? హలో గంగా గంగా. ఇలా కాదు, నేనే రింగ్ కొట్టి లేపుతా. హలో గంగ గారా అండి? అవునండి. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. ఇప్పుడు ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నానండి. ఏదైనా మంచి న్యూస్ వింటే మీరు స్పృహ తప్పిపోతారండి. మంచిదో చెడ్డదో తట్టుకోలేనంతదైతే ఫెయిల్ అయి పడిపోతానండి. ఓ, ఎప్పటి నుంచి ఇదంతా? ఇంతకీ మీరెవరు? గ్యాప్ వచ్చేసరికి గుర్తులేనంతగా నన్ను మర్చిపోయావన్నమాట. అవునవును, ఈ గొంతు నాకు పరిచయమే. బీటీ గొంతులా ఉంది. నెంబర్ కూడా పారే రాష్ట్రంది. చెప్పండి మరి, నేనెవరో? పంకజం పిన్ని. చిచి కాదు. వనజొదిన కాదు సజ్జన. మరదల మాధవి. భానుమతి బామ్మ. మతి లేని బామ్మ. ఇంకాపు గంగా, నేను బీటీని. బీటీనా? బీటీ అంటే బాలకృతిమా? గంగా, చేసే ఓవరాక్షన్ చాలు. నేను బాల త్రిపుర సుందరిని. లేకపోతే ₹1,00,00,000 గిఫ్ట్ అని నువ్వు నన్ను ఆడుకోలే? సర్లే, చెల్లుకి చెల్లు. ఇంతకీ ఎలా ఉన్నారు? ఎలా అంటే ఏడు చెప్పను, ఎలాగోలా ఉన్నావంతే. నేను లేనని బెంగతో ఉన్నారా? నువ్వు ఇల్లు వదిలేవని తెలిసాక ఓ నిమిషన్నర బెంగగానే ఉందనుకో. ఓహో, అంటే ఈ నెలన్నారా ఆనంద డోలికలో మునిగి తేలుతున్నారన్నమాట. అంత విరబోసిన ఆనందాలు ఏం లేవు గాని నువ్వెలా ఉన్నావు?
నన్నేం అడుగుతావులే గంగా, నేనేమైనా డూప్లెక్స్ బంగ్లాలో ఉన్నానా? చెట్టు పుట్ట కొండ కోన పట్టుకుని ఊగడమేగా. ఇక్కడ మా పరిస్థితి కూడా అలాగే ఉందనుకో. మీకే చక్కగా ఇంట్లో ఫ్యాన్ వేసుకుని చల్లగా సేద తీర్చుకుంటారు కదా. ఇంకెక్కడ ఇల్లు బీటి, ఎప్పుడో ఖాళీ చేసేంగా.